మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి లాభంలో గురుడు సమస్త దోషాలని హరిస్తుంది, సమస్త కష్టాలని హరిస్తుంది. మరి మిమ్మల్ని తీసుకెళ్లి అడవిలో పడేసినా సరే ఈ లాభ గురుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా మీకు ఆదాయాన్ని ఇస్తాడు, కష్టాలు లేకుండా చేస్తాడు. ఇందువలన ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరందరూ కూడా ఈ మిథున రాశి వాళ్ళు ఉంటారు ఈ నెలలో. అలాగే మనకి ఈ యొక్క మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు చక్కగా 6వ ఇంటిలో ఉండడం వలన మీకు ఈ ఈ షష్టమ బుధుడు 5 రోజులు ఉంటాడు. మరి జనవరి 2 నుంచి జనవరి 7 వరకు బుధుడు డైరెక్ట్ అయి ఉంటాడు. ఆ తర్వాత సప్తమ స్థితిగతుడైనటువంటి బుధుడు శుక్రుడితో, కుజుడితో, రవితో జనవరి 14వ తేదీ వరకు కలిసి ఉంటాడు. ఈ అద్భుతమైనటువంటి పరిణామం వల్ల ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మొదటి 2 వారాలలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కాంట్రాక్టర్లు వాళ్ళు బిల్స్ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు జనవరి మొదటి 2 వారాలలో రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి 3-4 వారాలు రవి అష్టమ స్థితిగతుడై ఉండడం వలన కాస్త ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంచెం జాప్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి చక్కగా భాగ్యములో ఉన్నటువంటి శని మీరు టూర్లు వేస్తారు, మరి బంధుమిత్రులలో టూర్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి మీ అమ్మగారికి మరి గత నెలలో అందరికీ కూడా మా తల్లి చాలా మందికి ఎక్కువగా మరి కోట్ల మందికి చెప్పడం జరుగుతుంది కాబట్టి అందులో కొంతమందికి వాళ్ళ తల్లి గారికి అనారోగ్యం చెందడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ జనవరి నెలలో వాళ్ళకి కాస్త ఔషధ సేవ కొంచెం మెడికల్గా మీరు కొంచెం హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత తల్లి యొక్క ఆరోగ్యము అనేటటువంటిది మీకు స్వస్థత చేకూరుతుంది, తద్వారా మీరు సంతోషాన్ని పొందుతారు. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఏమిటండి అంటే ఈ కుజుడు మరి మనకి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. అందువలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవడం, వితండవాదాలు తగ్గించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక విధమైనటువంటి మనశ్శాంతి, ఒక విధమైనటువంటి దారి దొరకడం ద్వారా ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ నెల జనవరి నెల కొంచెం బాగుంది. ఒక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగోకపోవడం అనేటటువంటి తప్ప. ఇక మీకు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మరి దీని ద్వారా మీకు ధనం అనేటటువంటిది కొంచెం ఖర్చు అయినా మీకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఈ మిత్రుల వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది అనేటటువంటి ఈ విషయాన్ని మీరు మర్చిపోతారు. చాలామంది ఈ జనవరి నెలలో తమ అమూల్యమైనటువంటి సమయాన్ని ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళ పార్టీల ద్వారా వాళ్ళు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి భాగ్య స్థితిగతుడైనటువంటి రాహువు, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు మరి చక్కగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అభివృద్ధిని తీసుకురావడమే కాకుండా రైతులకు కూడా బాగుంటుంది. 2వ పంటలు అవన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట. చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా అదనపు ఆదాయాలు అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వస్తుంది. దాని నిమిత్తం రెమెడీస్ ఏంటంటే మనము ఈ యొక్క రాహువుకి మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్ధాష్టమ కేతువును స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నిరాశ నిస్పృహని వైరాగ్యాన్ని తీసుకొచ్చేటటువంటి ఈ కేతువుకి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చేసుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా కేతువు బాగుపడతాడు. అదేవిధంగా సోమవారం నాడు చేసుకోవాలా. అదేవిధంగా గరిక గడ్డితో గణేష్ మహారాజుకి మీరు పూజ చేసుకోవడం ద్వారా ఈ కేతువు యొక్క దోషం అనేటటువంటిది పోతుంది. ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.